ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారిని ఇద్దరు గుడ్డివారు వెంబడిస్తూ, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి అయ్యా, మాకు చూపు దయచేయండి అయ్యా అని వేడుకుంటారు. వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు వారితో అంటాడు, మీరు నమ్ముతున్నారా, నేను ఈ కార్యం చేయగలనని నమ్ముతున్నారా అని అడుగుతాడు. అవును దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినప్పుడు ఆయన కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పొందుకుంటావు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, మీరు నమ్ముతున్నారా అంటే వారు మేము నమ్ముతున్నామయ్యా అన్నప్పుడు మీకు నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అంటాడు. ఎప్పుడైతే అంటాడో వారి యొక్క గుడ్డితనము నుండి వారు విడుదల పొందుతారు. వారి నేత్రములు తెరవబడతాయి. వారు ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని వారు చూసే కృపను వారు పొందుకున్నారు. అవును దేవుని బిడ్డలారా, కొన్ని విషయాల గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఇది దేవుడు చేయగలుగుతాడా, ఇది ఆయన చేయలేడేమో, అసాధ్యమేమో, ఇది జరగదు అని అపనమ్మకముతో కొన్నిసార్లు మీరు ఉంటారు కదండి. ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, కానీ ఇది అసాధ్యము, ఇది జరగదు అని సందేహపడుతూ ఉంటారు, అపనమ్మకంతో ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అంటున్నాడు. అవును, నువ్వు సందేహపడకుండా ఆ గుడ్డివారు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచితే నీ నమ్మిక చొప్పున నువ్వు దేని కొరకైతే నమ్మకం పెట్టుకొని దేవుని అడుగుతున్నావో ఆ నమ్మకమును దేవుడు చూసి నువ్వు నమ్మినట్లుగానే నీ పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఏ విషయంను బట్టి అయినా దేని కొరకు నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నావో ఆ విషయంలో దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం. అవునయ్యా, నీ బిడ్డలైనా నాయన మేము ఏ విషయంలో కూడా సందేహపడకుండా అయ్యా సంపూర్ణమైన నమ్మకం నీ పైన ఉంచి మేము నమ్మినప్పుడు, నేను నమ్మినప్పుడు అయ్యా మీరు కార్యాలు చేస్తారు, స్వస్థపరుస్తారు, విడుదలనిస్తారు, అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. కనుక ఈరోజు నీ బిడ్డలు విశ్వసిస్తున్నట్లుగా వారి నమ్మిక చొప్పున కార్యం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.